అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతముండదు. మన దేవుడు నీతి న్యాయములతో పరిపాలించేవారు. ఆయన యందు ఏమాత్రము అన్యాయము లేదు. యోబు భక్తుడు అనేక శ్రమలు అనుభవించినప్పటికీ దేవునికి వ్యతిరేకముగా ఒక మాట కూడా పలుకలేదు. దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన బిడ్డలమైన మనము కూడా నీతి న్యాయములతో ఈ లోకములో జీవించాలి తప్ప మనలో ఎంతమాత్రము అన్యాయము ఉండకూడదు. న్యాయము తప్పి అన్యాయము చేయవారికి దేవుని దగ్గర నుండి శిక్ష తప్పదు. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడునని ప్రభువు చెప్పిన ప్రకారము మనము చేసిన అన్యాయము కొలది మనకు తీర్పు జరుగుతుంది. మనమందరము దేవుని సింహాసనం ఎదుట నిలవబడవలసిన వారమై ఉన్నాము. దేవునికి పక్షపాతము లేదు.